హలో అండి. మీకు ఎంతమందికి టమాటో పచ్చడి ఇష్టము? కానీ అబ్బా చేసుకోవడం కష్టం అనుకుంటున్నారా? లేకపోతే అమ్మ కానీ అత్తయ్య కానీ ఎప్పుడు పెట్టిస్తుందా అని ఎదురు చూస్తున్నారా? ఇప్పుడు అది ఏం లేదు, మనమే ఇంట్లో పెట్టుకోవచ్చు చాలా ఈజీగా. రండి మరి ఎలా పెట్టుకోవాలో చూద్దాం. దీనికోసం మనము ఒక 2 kgs టమాటోస్ తీసుకుందాము. నేను ఇక్కడ టమాటోస్ కడిగి తుడిచి ఆరబెట్టి పెట్టాను. ఇప్పుడు వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుందాము. దీనికి ఒక 50 grams చింతపండు తీసుకుందాము. అంటే నా చింతపండు కొంచెం పులుపుగా కూడా ఉంది, టమాటాలు కూడా పుల్లగా ఉన్నాయి, అందుకే నేను 50 grams తీసుకున్నాను. మీరు పులుపుని బట్టి కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఈ టమాటాలు చింతపండు రెండు కూడా వేసి ఉడకబెడతాము. దీనికి ఆయిల్ అవసరం లేదు, ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకబెడతాం. అవి ఉడికే లోపల కొంచెం అల్లం వెల్లుల్లి దంచుకుందాము. యాక్చువల్గా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక 2 spoons వేయొచ్చు, నేనైతే దంచేస్తాను కచ్చపక్కగా. సో అది తినేప్పుడు మనకి పంట కిందకి వస్తుంది కదా, పుల్ల పుల్లగా బాగుంటుంది. మీరైతే పేస్ట్ కూడా వేయచ్చు, ఒక 2 spoons. ఇది ఉడికే లోపల మనము ఉప్పు కారము దీనికి కావాల్సినవన్నీ రెడీ పెట్టుకుందాము. నేనైతే ఇక్కడ 3 tablespoons కారము, 2 tablespoons సాల్ట్, 1 tablespoon జీరా మేతి పౌడరు, 2 tablespoons గార్లిక్ జింజర్ దంచి పెట్టుకున్నది, 1 tablespoon ఆవపిండి తీసుకున్నాను. టమాటో చూడండి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే ఇలా దగ్గరకు వస్తుంది. ఇది కనీసం ఒక 15 నుంచి 20 నిమిషాలు టైం పడుతుంది కుక్ అవ్వడానికి, మొత్తము దగ్గరికి రావడానికి. ఇదే టైంలో 2 tablespoons ఉప్పు, 3 tablespoons కారం వేసి కలుపుదాము. చూడండి ఉప్పు కారం వేసిన తర్వాత అసలు ఎంత దగ్గరకు వచ్చేసిందో టమాటా మొత్తము. ఇప్పుడు ఇందులోనే జీలకర్ర మెంతి అండ్ ఆవపిండి కూడా వేసి కలుపుదాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, కొంచెం ఒక 1/2 spoon అంత మెంతులు, పసుపు అండ్ మనం ముందే దంచి పెట్టుకున్న గార్లిక్ జింజర్ ఉంది కదా, అది వేసి కలుపుదాము. ఇది వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేద్దాం. ఈ తాలింపు చల్లారిన తర్వాత టమాటా పచ్చడి మొత్తం ఇందులో వేసి మంచిగా కలుపుదాము, తాలింపు అంతా కలిసేట్టుగా. అంతే, టమాటా పచ్చడి రెడీ. ఈ టైంలో ఒక్కసారి ఉప్పు కారం టేస్ట్ చూస్తే మనకు తెలిసిపోతుంది. ఉప్పు ఏమన్నా తక్కువ ఉంటే కొంచెం వేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ కొంచెం ఉప్పు యాడ్ చేశాను. మళ్ళీ మీరు కూడా టేస్ట్ చూసి టేస్ట్ని బట్టి వేసుకోండి. చూసారుగా ఎంత ఈజీగా చేసుకోవచ్చు టమాటా పచ్చడి. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చేసుకొని తినండి, చాలా బాగుంది టేస్ట్ అయితే. అండ్ మీరేం చేయాలి, ఈ రెసిపీ చూసిన వెంటనే మీరు కూడా చేసుకొని మంచిగా వేడివేడి అన్నంలో కలుపుకొని తిని నాకు కామెంట్స్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.